అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మీకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ నైతే ఇక్కడ నేను చూపించబోతున్నాను। మీరైతే ఫ్రంట్ బిల్డింగ్ ఎలివేషన్ దగ్గర నుంచి కూడా చూడొచ్చు। ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉందండి। ఇదంతా కూడా మీరు ఫ్రంట్ చూస్తున్నారు కదా, పార్కింగ్ ప్లేస్ అన్నమాట। ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అయితే చూడొచ్చు మీరు। అంతా కూడా వాస్తు ప్రకారంతో ఈ హౌస్ నైతే కన్స్ట్రక్షన్ చేశారండి। సో అటు పక్క పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్టేర్ కేస్ వే కూడా ప్రొవైడ్ చేసి స్టెప్స్ కి అయితే స్టీల్ రైడింగ్ రాడ్ అయితే ఇచ్చారు। సో రెడీ టు ఆక్యుపై ఒక G+1 ఇండిపెండెంట్ బిల్డింగ్ అయితే మన ముందుకి సేల్ కి అయితే వచ్చిందండి। ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారు। యాస్ పర్ ద ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉంటుంది। ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ప్లేస్ కమ్ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అన్నమాట। ఎంట్రన్స్ డోర్ కూడా టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి। ఎంట్రన్స్ చూస్తున్నట్లయితే హాల్ ఏరియా చూడొచ్చు, టీవీ నెట్ కబోర్డ్ కూడా ప్రొవైడ్ చేశారు। సూపర్ లగ్జరీగా డిజైన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మన ముందుకి సేల్కి అయితే వచ్చిందండి। అటు పక్క మనకి సపరేట్గా డైనింగ్ సెక్షన్ ప్రొవైడ్ చేసి ఓపెన్ టైప్ మోడ్యులర్ టైప్ కిచెన్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు। కబోర్డ్ వర్క్ అంతా కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్, అలాగే గుమ్మాలకి ఇదంతా కూడా వీళ్ళకి గ్రెనైట్ అయితే యూజ్ చేశారండి। చక్కగా వీళ్ళు యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా స్టాండర్డ్ అండ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసే హౌస్ని అయితే లగ్జరీగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు। సో ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి విజయవాడ నందమూరి నగర్ ఏరియాలో ఈరోజు ఈ హౌస్ అయితే మనకి అందుబాటులోకి అయితే వచ్చిందండి। ఇక్కడ మనకి టోటల్గా 125 గజాల్లో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు। ఇక్కడ చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు। ఈ మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు। కబోర్డ్స్ అంతా కూడా వీళ్ళు స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి। తూర్పు ఫేసింగ్లో ఉంటుంది హౌస్ అయితే। హౌస్కి అన్ని అప్రూవల్స్ అయితే ఉన్నాయి। ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి। లోన్ పెట్టి మీరు ఈ హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు। విజయవాడ నందమూరి నగర్ ఏరియాలో ఈ హౌస్ అయితే అందుబాటులో అయితే ఉందండి। నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట। ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ కూడా చేసే ఉంది। మీకైతే ఎటువంటి వర్క్ అయితే లేదండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే మొత్తం కూడా కంప్లీట్ చేసే పెట్టారు। రెడీ టు ఆక్యుపై ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది। ఇప్పుడు నేను చూపించబోయేది పైన ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను। టోటల్గా ఈ 125 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ తూర్పు ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ ఇక్కడ మనకి 1,25,00,000 అయితే చెప్తున్నారండి। నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి మీరు తప్పకుండా హౌస్ని అయితే విజిట్ చేయండి। పైన ఇచ్చిన పోర్షన్ అయితే మీరు చూడొచ్చు। ఎంట్రన్స్ హాల్ ఏరియా చూస్తున్నారు కదా, ఇంకా స్పేషియస్గా ఉంది। గ్రౌండ్లో పార్కింగ్ ఇచ్చారు కాబట్టి కొంచెం రూమ్ సైజ్ అంతా కూడా కొంచెం స్మాల్గా వచ్చినాయి। పైన అయితే చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు। వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది। వెంటిలేషన్ అంతగా బాగుందండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని అయితే। మంచిగా చక్కగా సూపర్ లగ్జరీగా డిజైన్ చేసిన హౌస్ అయితే సేల్కుంది। ఇక్కడ వుడెన్ పార్టీషన్ అయితే ఇచ్చారు। ఇదంతా డైనింగ్ సెక్షన్ ప్రొవైడ్ చేసి మోడ్యులర్ కిచెన్ అయితే ఇచ్చారండి। గ్రౌండ్ ఫ్లోర్లో డిజైన్ చేశారు। లగ్జరీగా అయితే ఉంది హౌస్ అయితే। మా దగ్గర అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి। ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ఇలా తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి। నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు। హౌస్ కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది। బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూడా దగ్గరగానే ఉంటుంది హౌస్ అయితే మనకి। నందమూరి నగర్ ఏరియాలో హౌస్ అయితే సేల్కుందండి। ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్। నెక్స్ట్ ఫైనల్లీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నాం మనం। సో చూసారు కదా, హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది। థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।